ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మనకు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ సరస్వతి పుష్కరాలకైతే రావడం జరిగింది. ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే ఇక్కడ మనకు కాళేశ్వరం దగ్గర ఉన్నాను. ఇక్కడనే మనకు పుష్కరాలు. ఇక్కడకి రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అక్కడ అదేవిధంగా ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయని అన్ని డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు స్కిప్ చేయకుండా చివరికైతే చూడండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే అవుతుంది, చూడండి. మీకు మొత్తం చూస్తాను ఈ ప్లేస్. ఇక ఫ్రెండ్స్, ఇది మొత్తం బస్ స్టాప్. ఇది డిఫరెంట్ ఏరియాలకు సంబంధించిన ఇది బస్ స్టాప్. ఇక్కడ మీకు రాశారు కదా, బస్ స్టేషన్ అవుట్ గేట్ అని చెప్పి. పుష్కర్ ఘాట్ విఐపి ఘాట్కి దారి అంట ఇది. ఇక్కడ మనకు డిఫరెంట్ ఏరియాలకు సంబంధించి వాళ్ళు ఈ విధంగా మీకు నేమ్స్ బోర్డులు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడికైతే చేరుకోవడం అయితే బస్సుల ద్వారానే అయితే బెటరు. ట్రైన్ ఆప్షన్ లేదు. మీకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా హెవీ వెహికల్ పార్కింగ్, లైట్ వెహికల్ పార్కింగ్, ఈ విధంగా అన్నీ వీళ్ళు మెన్షన్ చేశారు. చూస్తాను మీకు ఇంత మొత్తం ఏమేమి ఉందని ఇక్కడ మీకు చూస్తాను. ఫ్రెండ్స్, మీరు చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఆటోలు అయితే అవైలబుల్ ఉంటాయి అక్కడికి వెళ్ళడానికి. చూద్దాం. మరి నేనైతే ఇప్పుడే రావడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ వెళ్ళాను, ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చూద్దాం. ఈ విధంగా ఆటోలకు మీకు పాసెస్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆటోలు మాత్రమే ఎక్కాలి. ఇవన్నీ అవే బస్సెస్, వేరే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తూనే ఉన్నాయి కంటిన్యూ. ఈరోజు ఓపెనింగ్ యాక్చువల్గా స్టార్ట్ అయింది పుష్కరాలు. చూద్దాం, మనం అక్కడ ఆ నది వరకు అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా హోటల్స్, చిన్న హోటల్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఎక్కువగా ఆటోలనే ఉన్నాయి, ఆటోల ద్వారానే వెళ్ళాలి. బస్సెస్ అయితే ఇక్కడ వరకే, మీకు ఇప్పుడు చూపించిన ప్లేస్ వరకే. ఇక్కడ మనకు టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఆటో. ఇక్కడికి రావడానికి మీరు ట్రైన్ రూట్ మొత్తం అస్సలు వెతుకోవద్దు, చాలా రిస్క్. నాకు తెలిసి రూట్ ఇదే అనుకుంటా. చూద్దాం, మరి ఆటో అడిగి ఎక్కుతాను. ఫ్రెండ్స్, మనకు సరస్వతి ఘాటు వైపు ఉచిత బస్సులు అని చెప్పి బోర్డు కనిపిస్తుంది కదా. ఈ కలర్ మనకు స్కూల్ బస్సెస్ ఇవన్నీ ఫ్రీగా మనకు ఘాటు వైపు అయితే ఫ్రీగా అయితే పెట్టడం జరిగింది. ఆటోస్కి అయితే 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ బస్ ఎక్కైతే ఘాట్ దగ్గరికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మిగతా డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఫ్రీ బస్ ద్వారా ఇక్కడికైతే రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన బస్సు ఇవే స్కూల్ బస్సెస్. ఇక్కడ వరకు ఓన్ వెహికల్స్లలో, ప్రైవేట్ వెహికల్స్లలో అందరు వస్తున్నారు. ఇవన్నీ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ టెంట్స్ ఇవి. ఇక్కడ నైట్ స్టే చేసి మార్నింగ్ దర్శనాలు అవి చేసుకొని ఎర్లీ మార్నింగ్ అంటే మన సరస్వతి నదిలో ఈ పుష్కరాల్లో స్నానం చేసి దర్శనం చేసుకోవడం కోసం అని చెప్పి ఈ విధంగా టెంట్ సిటీ అని చెప్పి వీళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ కానీ అన్ని రక్షక దళాలు, అంటే పోలీస్ వాళ్ళు అందరూ అయితే ఉన్నారు. అంటే భద్రతా పర్పస్, అందరికీ సేఫ్టీ పర్పస్. ఇక్కడికి చేరుకోవడానికి అయితే హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్ ఎగ్జాక్ట్ ఉంది. అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే బస్సెస్ అయితే పెట్టారు. మీరు డైరెక్ట్గా అయితే ఇక్కడ రీచ్ కావచ్చు. ట్రైన్ రూట్ అయితే రావద్దు, ఎందుకంటే ట్రైన్ రూట్ ఓన్లీ రామగుండం, మంచిర్యాల వరకే ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మళ్ళీ బస్సు నుంచి రావాల్సి ఉంటుంది. ఈ విధంగా గవర్నమెంట్ వాళ్ళు ఇదే లొకేషన్ అని చెప్పి చెప్పడం కోసం మనకి ఈ విధంగా బెలూన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రీ బస్సే. ఇక్కడ టెంట్లో స్టే చేయడానికి వీళ్ళు అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. చూద్దాం, మరి ఘాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ విధంగా టెంపుల్ ఎక్కడ ఉంది, ఘాట్ ఎక్కడ ఉందని తెలుస్తుంది. ఫ్రెండ్స్, వీళ్ళు ఇక్కడ ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తున్నారు అనేది వీళ్ళు ఈ విధంగా మెన్షన్ చేశారు. చూశారు కదా, ఉచిత వైద్య శిబిరం, అదేవిధంగా ఈ తగలను అందుబాటులో ఉంచడం, సెక్యూరిటీ ఏర్పాట్లు, తాగునీరు, ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు సరస్వతి పుష్కరాలు 2025 వే టు టెక్స్ట్ సిటీ ఫుడ్ కోర్ట్ గేమ్ జోన్ అని చెప్పి ఈ విధంగా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీని లోపలికి వెళ్ళడానికి ఏమైనా ఛార్జెస్ పెట్టారా లేదా అనేది కనుక్కోవాలి.
ఒక ఎగ్జిబిషన్ టైప్ అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. సరస్వతి పుష్కరాలు 2025. చాలామంది అయితే రిటర్న్ వస్తున్నారు స్నానాలు అవి చేసుకొని దర్శనానికి వెళ్ళడం కోసం. టెంపుల్ నాకు తెలిసి ఇదే ఉండొచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం మరి, దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. టెంపరేచర్ అయితే టూ మచ్ ఉంది, 45 degrees వరకు ఉంది ఇక్కడ. చిన్నపిల్లలు వాళ్ళు వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి చేరుకోవడానికి అయితే ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈరోజే మొదటి రోజు కాబట్టి భక్తులు కొద్దిగా తక్కువ ఉన్నారు. ఇంకా రేపటి నుంచి ఉండవచ్చు. 15 ఈ రోజు నుంచి 26 వరకు అయితే ఉంటుంది ఈ పుష్కరాలు. విజిట్ చేయండి, దర్శించుకోండి, పుష్కర స్నానం అనేది చేయండి. ఇక్కడ టెంపుల్ది సెట్ వేశారు, కాకపోతే ఈ టెంపుల్ కాదనుకుంటున్నాను. చూద్దాం మరి. ఇక్కడే మనకి ఈ విధంగా టెంకాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఎక్కడికక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, అంబులెన్స్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఏమంటారు, పిండ ప్రదానం అని చెప్పేవి అని అంటారు కదా, అంటే చనిపోయిన వాళ్ళకు పిండ ప్రదానం చేస్తారు కదా, వాటికి సంబంధించి కూడా ఇక్కడ వీళ్ళు పెట్టారు. అంటే పుష్కర సమయంలో తల్లిదండ్రులకు పిండ ప్రదానం కానీ చేస్తే మంచిదని చెప్పి నమ్ముతుంటారు కదా, ఆ విధంగా అన్నీ ఇక్కడ పెట్టారు ఏర్పాట్లు. ఇక్కడ వీళ్ళు ఎంత అమ్ముతున్నారో అంత ఐడియా లేదు. ఇంకా ఆల్మోస్ట్ మనమైతే నది దగ్గరికి అయితే చేరుకున్నాము. ఎస్, నేను అన్నట్టుగానే ఉంది. ఇది టెంపుల్ సెట్, టెంపుల్ ఒరిజినల్ టెంపుల్ కాదు ఇది. చూద్దాం మరి. అంబులెన్స్ చూస్తున్నారు కదా, ఎమర్జెన్సీ పర్పస్. నది కాడికి అయితే చేరుకున్నాను. ఇప్పుడు పీక్ స్టేజ్ సమ్మర్ అనేది కాబట్టి వాటర్ చాలా తక్కువ ఉంది. చూద్దాం మరి. వచ్చేసాను, ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే పుష్కర్ ఘాట్. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు. ఈ విధంగా సెట్టింగ్ బాగానే చేశారు వీళ్ళు. ఇది గోదావరి నది, ప్రణహిత నది, మొత్తం 3 నదులు త్రివేణి సంగమం అంటారు దీన్ని. ఇక్కడికి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారంట ఈరోజు. మార్నింగ్ వేద మంత్రాలతో అయితే ఓపెనింగ్ అయితే చేయడం జరిగింది. ఇంకా మనకు అఫీషియల్గా సీఎం గారు ఓపెనింగ్ కూడా చేస్తారు ఈరోజు ఈవినింగ్. చూస్తున్నారు కదా, సెట్ అయితే బాగానే వేశారు. చూద్దాం మరి, కిందికి వెళ్ళిన తర్వాత ఇంకెట్లా ఉండదు వ్యూ అనేది చూద్దాం. యా ఫ్రెండ్స్, కిందికైతే చేరుకున్నాను. ఇదంతా సెట్టింగ్ ఇది చూస్తున్నారు కదా, ఇది మనకు చాలా అమేజింగ్ అనిపిస్తుంది. ఇదంతా సెట్టింగ్, ఇదంతా స్నానం చేసి వచ్చిన తర్వాత స్నానం గట్రా అంటే మనకు ఈ విధంగా టెంట్లు అయితే వేయడం జరిగింది. కింది నుంచి వ్యూ. ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉండడంతో ఫోన్ కూడా హ్యాంగ్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా పిండ ప్రదానం అని చెప్పి ఉంటాయి కదా, ఆ ఫెసిలిటీస్ వీళ్ళు ఇక్కడ పూజలు ఈ విధంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఇంకా ఇదే నది దగ్గర, ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాను. ఇంకా ఎవరికైనా ఎమర్జెన్సీ పర్పస్ ఇక్కడ ఈ విధంగా హాస్పిటల్ ఇది కూడా ఏర్పాటు చేశారు, మినీ సైజు. ఇంకా మనం కూడా స్నానం చేసి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. మీకు నది ఇంకా క్లియర్గా చూపిస్తున్నాను. ఇదంతా గోదావరి నదే, చూస్తున్నారు కదా. ఇది గోదావరి నది, క్లీన్గా ఉంచాలని చెప్పి కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. చూద్దాం, ఇంకా మనం కూడా వెళ్దాం. ఎక్కువ లోతు లేనట్టుంది, అందరూ బాగానే దూరం వెళ్ళారు. మనం కూడా వెళ్దాం. చాలా పెద్ద ఉంది నది. ఇక ఫ్రెండ్స్, మీరు ఇంత ముందుకు ఈ వీడియో మొత్తం అయితే చూశారు కదా.
యాక్చువల్గా మీరు ఇక్కడికి చేరుకోవడానికి మీరు ట్రైన్ రూట్ అయితే ట్రై చేయకండి, ఎందుకంటే చాలా రిస్క్ అది. ఎందుకంటే మీరు హైదరాబాద్ నుంచి రావాలనుకున్న వాళ్ళు రామగుండం లేదంటే మంచిర్యాల, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలంటే చాలా రిస్క్. ఆటో ఎక్కాలి, ఆటో తర్వాత గోదావరి ఖని వరకు వచ్చి దాని తర్వాత మళ్ళీ బస్సు ఎక్కాలి. టోటల్గా అంతే అమౌంట్ అవుతుంది. కాబట్టి మీరు నార్మల్గా డైరెక్ట్ బస్సు ఎక్కడానికి ట్రై చేయండి. దాని తర్వాత ఇక్కడికి రావడానికి మీకు లోకల్ బస్సు, ఫ్రీ బస్సు ఇలా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు వాటర్ కానీ ఫుడ్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి, మీకు చూపించాను కదా వీడియోలో. కాబట్టి డైరెక్ట్ రావడానికే ట్రై చేయండి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈరోజు స్టార్ట్ అయింది, మీకు స్టార్టింగ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాల్సి ఉంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. యా ఫ్రెండ్స్, ఇది మెయిన్ టెంపుల్. ఇది మనకు పుష్కర్ ఘాట్ దగ్గర. ఇప్పుడు నేను వచ్చిన రూట్ ఇది. యాక్చువల్గా పుష్కర్ ఘాట్ సరస్వతి పుష్కరాల నుంచి వచ్చే రూట్ ఇది. సుమారుగా మనకు 2 కిలోమీటర్స్ వరకు ఉంది ఈ టెంపుల్ వచ్చేసి. ఆ ఘాట్ దగ్గర నుంచి ఆటోస్ అవి ఉంటాయి, ఆటో నుంచి రావచ్చు, లేకపోతే బై వాక్ ఓపిక ఉంటే బై వాక్ కూడా రావచ్చు. మెన్షన్ కూడా చేయడం జరిగింది, చతుర్వేద సరస్వతి ఘాట్కు దారి, విఐపి నడక, నదికి దారి అని చెప్పి ఈ విధంగా వీళ్ళు మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ అయితే ఇక్కడ చేరుకున్నాము. ఇక్కడ అన్ని షాప్స్ అవి కూడా ఉన్నాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇది టెంపుల్కి. చూస్తున్నారు కదా, ఈరోజు పుష్కరాలు, ఈరోజు మొదటి రోజు కాబట్టి చాలామంది ఉన్నారు. మనకు అక్కడ 2 లింగాలు కనిపిస్తున్నాయి చూసారా, అదే కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్కి సంబంధించి ఒకటే దగ్గర 2 లింగాలు అనేది. ఫ్రెండ్స్, ఇది ఆలయం, ఇది కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం. ఇది చాలా పురాతనమైనది, దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసినట్టున్నారు. టెంపుల్ బయటకు వచ్చే దారి ఇది, లోపలికి వెళ్ళే దారి ఇది అనుకుంటా. భక్తులందరూ చెప్పులు ఎక్కడ ఏడుస్తున్నారంటే నాకు తెలిసి ఇది వెళ్ళే దారి. వీళ్ళంతా తొందరగా దర్శనం చేసుకొని వస్తాను, ఎందుకంటే చాలా టైం అయిపోయింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఈరోజు మొదటి రోజు కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్నారు, రేపటి నుంచి చాలామంది ఉంటారు. ఎందుకంటే సీఎం రేవంత్ గారు చేస్తామా ఈరోజు అఫీషియల్గా మనకు ఓపెనింగ్ అయితే మీకు స్టార్టింగ్లో చెప్పాను. రేపటి నుంచి స్కేల్స్లే రానంత జనం ఉంటారు. ఫ్రెండ్స్, ఇవి వసతి గృహాలు, అంటే కొన్ని క్యాస్ట్లకు సంబంధించి కాకపోతే నార్మల్గా కూడా ఉండొచ్చు. ఇది మెయిన్ టెంపుల్కి ఎంట్రన్స్. నాకు తెలిసి లోపల కెమెరా అలా ఉండకపోవచ్చు, ఇది మెయిన్ టెంపుల్ కాబట్టి. ఈ టెంపుల్కి చాలా విశిష్టత ఉంది. ఏంటంటే ముందుగా యముడు, శివుడు ఇద్దరు ఒకటే ప్లేస్లో ఉన్న ఏకైక ఆలయం ఇది. ఇంకా చాలా పురాతన చరిత్ర కలిగినది ఆలయం ఇది. ఇదంతా మొత్తం అదే ఉత్సాహంతో పొలాలంతా నిండిపోయింది. చూస్తున్నారు కదా, మీరందరూ కూడా దర్శించుకోండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు రేవంత్ రెడ్డి గారిది భారీ హోర్డింగ్. ఇక్కడి నుంచి ఎంట్రన్స్ అంట. యాక్చువల్గా అది కాదు, నేను చెప్పింది. ఎక్కడికక్కడ హోర్డింగ్స్ అయితే పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇది కాళేశ్వరం గ్రామం, మహదేవపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోకి వస్తుంది. ఇక్కడ కాలు కడుకొని లోపలికి వెళ్ళాలి. యాక్చువల్గా ఇది ఫ్రీ దర్శనము, ఎంతసేపు అవుతుందో తెలియదు. చూద్దాం, బ్యాగులు అయితే తీసుకుని వెళ్దాం. ఈ విధంగా హాస్పిటల్ ఫెసిలిటీ ఉందని చెప్పి చాలా చోట్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూద్దాం, ఇంకా కాలు కడుకొని అయితే వెళ్తాను నేను. ఎక్కడికక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ విధంగా షాప్స్ ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.